మొత్తం ఏషియాలోనే హైదరాబాద్లో ఇప్పటికి కూడా రీజనబుల్ ప్రైసే ఉంది. అవునా? మనకు చాలా తక్కువ రేట్లో చూసుకుంటూ పెరిగింది కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది. కానీ ఇప్పటికి కూడా బెంగళూరు, బాంబే, చెన్నై, ఢిల్లీతో పోలిస్తే మన దగ్గరే చాలా రేటు తక్కువ ఉంది. కాకపోతే ఈ 10 yearsలో చాలా పెరుగుకుంటూ మార్కెట్ గ్రోత్ అవ్వకుంటూ వస్తుంది కాబట్టి అనిపిస్తుంది ఇప్పుడు పెట్టుబడి పెట్టినా ఇప్పుడు కొనుక్కున్నా 10 సంవత్సరాల్లో లాంగ్ రన్లో 10 రెట్ల వరకు పెరిగే అవకాశం ఉంది హైదరాబాద్ సిటీలో. అంటే కమింగ్ ఇయర్స్ లో హైదరాబాద్ సిటీ ఇంకా దేశంలోనే నంబర్ 1 ప్లేస్ కు వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ సిటీ. ఎందుకంటే మన కోస్టల్ సిటీస్ చూసుకుంటే బాంబే కానీ ఇటు చెన్నై కానీ అక్కడ ఒక లిమిటేషన్ ఉంది. అక్కడ వాళ్ళకు మనకున్నంత ఫెసిలిటీస్ వాతావరణము అవన్నీ లేవు. మనకు ఎక్స్పెన్షన్ చేసుకోవడానికి అప్ టు రేడియస్ 100 kilometers స్కోప్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 50 ఏళ్ల నుంచి మన సిటీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ అన్నీ రెడీగా ఉంది. ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి వాళ్ళ